హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 23వ భాగాన్ని వినేద్దాం. తప్పకుండా అంజలి అంటూ ప్రేమగా అంజలిని గుండెలకి హత్తుకున్నాడు. ఇదంతా చూస్తున్న శంకర్ తనలోనే తాను చిన్నగా నవ్వి యాక్సిడెంట్ జరిగినప్పుడు జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నాడు. రుద్రతో పని ఉందని చెప్పి బయటికి వచ్చిన శంకర్ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో కార్ విండో ఓపెన్ చేసి బయటికి చూశాడు. అతని పక్కనే మరో బెంచ్ కార్ ఆగడంతో శంకర్ ఆ కారు వైపు చూశాడు. కారు భలే ఉందే అనుకుంటూ చిన్నగా విజిల్ వేస్తూ చుట్టూ చూశాడు. ఎందుకో శంకర్ గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంది. ఏంటి, ఎప్పుడు లేనిది గుండె ఇంత గట్టిగా కొట్టుకుంటుంది? ఇలా నా గుండె కొట్టుకునేది పార్వతి నా దగ్గర ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా కొట్టుకుంటుంది మనసులోనే అనుకున్నాడు. శంకర్ శంకర్ అంటూ చిన్న పిలుపు శంకర్ చెవికి చేరింది. పార్వతి అంటూ కారు దిగాడు. శంకర్ ఎందుకు కారు దిగాడో అతనికే తెలీదు. అతని మనసు మాత్రం తెలియకుండానే బెంచ్ కార్ వైపు శంకర్ని నడిపిస్తుంది. నాకు శంకర్ కావాలి. శంకర్, ఎప్పుడు మన పెళ్ళి? నీకు నాకు పెళ్ళైతే నీకో విషయం చెప్పాలి. నీకు ఆ విషయం తెలిస్తే నా కారణంగా నువ్వు ప్రమాదంలో పడతావని భయం. శంకర్, ఆనాటి జ్ఞాపకాలు, మధురమైన ప్రేమ మాటలు గాల్లోనే శంకర్కి వినిపిస్తున్నాయి. ఎప్పుడూ లేని అలజడి శంకర్ మనసులో కలిగింది. తన 2 చేతులతో జుట్టు పట్టుకుని పార్వతి అంటూ గట్టిగా అరిచాడు శంకర్. చుట్టూ ఉన్న జనం అందరూ శంకర్ వైపు వింతగా చూశారు. పార్వతి, నువ్వు ఇక్కడే ఉన్నావు. నాకు తెలుసు నువ్వు చనిపోలేదని నా మనసు చెప్తుంది. ఎక్కడున్నావో చెప్పు పార్వతి అనుకొని కంటి నిండా నీళ్లతో చుట్టూ చూసి అడుగులో అడుగు వేసుకుంటూ బెంచ్ కార్ వైపు నడిచాడు. నడిచే కొద్దీ శంకర్ గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది. వంటి నిండా చెమట పట్టడమే కాకుండా శంకర్ ఊపిరి భారంగా మారిపోయింది. 2 అడుగుల్లో కారుని చేరుకునే లోపే, ఎందుకు నాకు ఈ శిక్ష? వదిలే, నీకు దండం పెడతాను అంటూ కారులో నుంచి మాటలు వినిపించేసరికి శంకర్ ఒక క్షణం తన నడక ఆపి షాక్ అవ్వాడు. ఈ గొంతు పార్వతి గొంతు, అంటే పార్వతి బతికే ఉంది అనుకుని కారు వైపు చూశాడు. అప్పటికే కారు వేగంగా ముందుకు దూసుకుపోవడంతో వెంటనే శంకర్ కారు ఎక్కి ఆ కారుని ఫాలో అయ్యాడు. ఎంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడంటే తన ప్రాణాలు ఎదురుగా వెళ్తున్న కారులోనే కొట్టిమిట్టలాడుతున్నాయి అన్నట్టుగా కారు వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు శంకర్. చాలా దూరం ఆ కారుని ఫాలో అయినా మధ్యలో కారు కనిపించకపోయేసరికి శంకర్ పిచ్చి పట్టినట్టుగా కారు వేగం పోనిచ్చాడు. అంతలోనే ఎదురుగా లారీ రావటం శంకర్ అలర్ట్ అవిన వెనక నుంచి మరో లారీ శంకర్కి డాష్ ఇవ్వడంతో ప్రమాదం జరిగింది. కళ్ళ ముందు యాక్సిడెంట్ కనిపించేసరికి శంకర్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి పార్వతి అంటూ కలవరించాడు. అతని ఎదురుగా చైర్లో కూర్చున్న అంజలి కంగారుగా పైకి లేచి, బాబాయ్ ఏమైంది అంటూ పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని వాటర్ పట్టించి, ఏమైంది బాబాయ్? ఒంటి నిండా ఈ చెమటేంటి? పార్వతికి ఏమైంది? కాపాడాలి అంటున్నారు. పార్వతి బ్రతికే ఉంది అంజలి, నిజంగానే బ్రతికే ఉంది. నేను తనని కాపాడాలి, లేదంటే తను ప్రాణాలతో ఉండదు అంటూ శంకర్ కలవరిస్తుంటే అంజలి ఒక్కసారిగా శంకర్ భుజాలు గట్టిగా కుదిపి బాబాయ్ అంటూ గట్టిగా అరిచింది. అంజలి గట్టిగా అరిచేసరికి శంకర్ ఈ లోకంలోకి వచ్చి అంజలి అన్నాడు. బాబాయ్ ఏమైంది మీకు? ఎవరు ప్రమాదంలో ఉన్నారని మీరు అలా కలవరిస్తున్నారు? ఏడుస్తూ అంజలి అడిగేసరికి శంకర్ కంట్లో కూడా నీళ్లు తిరిగాయి. నాకు ఏమీ కాలేదు అంజలి, నిజం చెప్పండి బాబాయ్, మీరు పార్వతి ఆంటీ కోసం ఎందుకు ఇంత ఆరాటపడుతున్నారు? ఎప్పుడూ లేనిది ఎందుకు ఇంతగా కలవరిస్తున్నారు? అలాంటిదేమీ లేదమ్మా, ఏదో పీడకల అంతే అంటూ చిన్నగా నవ్వాడు శంకర్. కానీ అంజలి ఎంతకీ పట్టు వదలలేదు. బాబాయ్, అసలు ఏం జరిగిందో చెప్పండి. మీరు అసలు మనిషిలా లేరు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో ఆలోచిస్తున్నారు, అంతలోనే బాధపడుతున్నారు. ఎందుకు బాబాయ్? అసలు ఏం జరిగిందో నాకు కూడా చెప్పరా? నేను మీ కూతురుని అనుకుని నాతో చెప్పండి బాబాయ్. శంకర్ ప్రేమగా అంజలి తలనిమిరి, మీ అమ్మ పేరు పార్వతి కదా? అవును బాబాయ్, నేను ప్రేమించింది మీ అమ్మనే అంజలి. బాబాయ్, ఏంటి మీరనేది? నమ్మలేక అడిగింది అంజలి. అవునంజలి, పార్వతీదేవి ముక్కు మీద కోపం, అసూయపడే అందం, తనకి తానే పోటీ, సాటి కూడా మీ అమ్మకి. డబ్బున్న మనుషులంటే అసలు నచ్చదు, అవునా బాబాయ్ అంటూ అంజలి చైర్లో నుంచి పైకి లేచి శంకర్ వైపు చూసింది. నీకు డబ్బున్న వాళ్ళంటే అస్సలు నచ్చదు. నీకు అన్నీ మీ అమ్మ పోలికలే వచ్చాయి. నేను పార్వతి కూతుర్నని మీకెలా తెలుసు బాబాయ్? నాకు రుద్ర చెప్పాడు. ఏంటి, రుద్రనా? అవును. అవునమ్మా, వాడికి ఈరోజే తెలిసింది. ఆశ్రమంలో మీ అమ్మ ఫోటో చూసి వాడు నిజం తెలుసుకున్నాడు. ఇంత జరిగినా కూడా ఎందుకు బాబాయ్ రుద్ర నాకు నిజం చెప్పలేదు? అసలు ఏం జరుగుతుంది బాబాయ్? మీరేమో మా అమ్మ ప్రమాదంలో ఉన్నట్టు ఎందుకు అలా కలవరిస్తున్నారు? ఏడుస్తూ అడిగింది అంజలి. శంకర్ యాక్సిడెంట్ అయిన సంగతి మొత్తం చెప్పేసరికి అంజలి షాక్గా, అంటే మీ ఉద్దేశం అమ్మ బ్రతికే ఉందనా? అవునమ్మా, మీరు భ్రమపడుతున్నారు బాబాయ్. లేదమ్మా,
పార్వతి ఎక్కడున్నా సరే నా మనసుకి నాకు చెప్తుంది. ఎంతమందిలో పార్వతి ఉన్నా సరే నేను తనని గుర్తుపట్టగలను. నా మనసు చెప్తుంది పార్వతి బ్రతికే ఉందని. మీరు చూసారా అమ్మని? లేదు, మాటలు విన్నాను. ఎంతో బాధగా వినిపించింది పార్వతి గొంతు. నేను చెప్పేది నిజం తల్లి, పార్వతి బ్రతికే ఉంది. మీరు పొరపడుతున్నారు బాబాయ్, అమ్మ చనిపోయింది యాక్సిడెంట్లో అంటూ శంకర్ని నచ్చజెప్పింది. కానీ ఎంతకీ శంకర్ నమ్మలేదు. అంజలితో పార్వతి బ్రతికే ఉందని వాదించేవాడు. తలకి తగిలిన దెబ్బ వలన తల అంత బరువుగా అనిపించడంతో శంకర్ నెమ్మదిగా బెడ్ వెనక్కి వాలి కనులు మూసుకున్నాడు. అంజలి బాధగా శంకర్కి దుప్పటి కప్పి రూమ్ నుంచి బయటికి వచ్చి బయటే ఉన్న చెట్టు కింద ఉన్న బెంచ్ మీద కూర్చొని శంకర్ మాటలు గుర్తు చేసుకుంది. మీ అమ్మని ప్రేమించింది నేనే అమ్మా అని పదే పదే ఆ మాట గుర్తొచ్చేసరికి అంజలి తనలోని తాను ఏడుస్తూ 2 చేతులతో ముఖం దాచుకుంది. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నా మనసులో దాగిన నిజాన్ని ఎవరికీ చెప్పుకోవాలి? నేను శంకర్ బాబాయ్ మా అమ్మని ప్రేమించారని మా నాన్నకి తెలుసు. ఆ విషయం తెలిసే కదా నాన్న అమ్మని ఎన్నో హింసలు పెట్టాడు అనుకుని తనలోనే తాను ఎంతగానో కుమిలిపోయింది అంజలి. అలా ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలీదు. రాత్రి అయినా సరే అంజలి అలానే బెంచ్ మీద కూర్చుని ఏడ్చింది. ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ ఆమె భుజంపై చేయి వేసి అంజలి అని పిలిచాడు రుద్ర. కానీ అంజలి పలకలేదు. అంజలి అంటూ మరోసారి ఆమె భుజాన్ని కదిపాడు. ఒక్కసారిగా ఏడుస్తూ రుద్రాని హత్తుకుంది. అంజలి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? 15 గంట వరకు రుద్రతో ఏం మాట్లాడకుండా ఏడుస్తూనే ఉండేసరికి రుద్ర కంగారు పడ్డాడు. అరే చెప్పవే, ఏమైందో? ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పవేంటి? నేను పార్వతి కూతుర్నని నీకు తెలుసు కదా. అంజలి షాక్గా చూడకు. రుద్ర చెప్పు, ఎందుకు నా దగ్గర నిజం దాచావు? ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? మరి ఏడవక ఏం చేయను? నా తండ్రి శంకర్ గారని తెలిసి కూడా ఏం చేయలేని స్థితిలో ఉన్నాను అంటూ ఒక్కసారిగా ఏడుస్తూ రుద్రాని మరోసారి హత్తుకుంది అంజలి. ఆ మాటలకి చాలాసేపు రుద్ర షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. అంజలి ఏంటి నువ్వు చెప్పేది అంటూ ఆమె 2 భుజాలు పట్టుకుని, నువ్వు చెప్పేది నిజమా? నువ్వు మామయ్య కూతురివా? అంటూ ఏడుస్తూ తలని దించుకుని, నాన్న అసలు అమ్మని దూరం పెట్టడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? నేనే. అంటే మా నాన్నకి మా అమ్మ ప్రేమ గురించి తెలుసు. నేను ఆయనకి పుట్టలేదని తెలుసు. అందుకే అమ్మని ఎప్పుడూ తాగేసి కొడుతూ దూరం పెట్టేవాడు. అంజలి మాటలకి రుద్రాకి నోట మాట రాలేదు. తను అనుకున్నది నిజమయ్యేసరికి రుద్రాకి ఒకవైపు ఆనందం, మరోవైపు బాధ రెండూ ఒకేసారి వచ్చాయి. రుద్రాకి ఏమీ మాట్లాడుకున్న అంజలి ముఖం చూశాడు. ఆమె ఏడుస్తూ అలానే చూసింది. రుద్ర కళ్ళల్లో వెంటనే ఆమెని గుండెలకి హత్తుకొని ఆమె తలనిమురుతూ, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు మా మామయ్య కూతురివి, నువ్వు నా మరదలివి. ఇంకా ఏడ్చావంటే నాలుక చీరేస్తాను అంటూ ముద్దుగా కసిరాడు ఆమెని. రుద్ర తనకి దగ్గర మనిషి అని తెలిసేసరికి అంజలికి ఏదో తెలియని ధైర్యం, అమాంతం అతని మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా అతని నుదుటిన ముద్దు పెట్టింది. ఆ ముద్దులో ఎటువంటి కోరిక లేదు. నాకంటూ తోడుగా ఉంది నువ్వే అని భావం తప్ప. మొదటిసారి అంజలి ముద్దు పెట్టేసరికి రుద్ర చిన్నగా నవ్వుకొని, అంజలి కూల్, చూడు, ఇకపై నువ్వు అనాథవి కాదు. నీకు మీ నాన్న, నేను, పెద్ద బావ, మామయ్య, అత్తయ్య, తాతయ్య అందరూ ఉన్నారు. ఇకపై అనాథ అంటూ బాధపడుకు అంజలి. నీకు నీ బావ ఉన్నాడు కదా తోడుగా అంటూ ఏడుస్తూ. కానీ నాన్న మాత్రం అమ్మ బ్రతికే ఉందని అనుకుంటున్నాడు రుద్ర అన్నది. ఏంటి అంజలి నువ్వనేది? అవును రుద్ర అంటూ శంకర్ చెప్పిన విషయాన్ని రుద్రాకి చెప్పింది అంజలి. రుద్ర ఆలోచిస్తూ, మామయ్య చెప్పేది నిజమేనేమో. నువ్వు కూడా ఏంటి రుద్ర, నాన్న అంటే అమ్మ కోసమే ఆలోచిస్తూ ఏదో కలగని అలా అని ఉంటారు. నువ్వు కూడా ఏంటి అలా మాట్లాడుతున్నావు అన్నది అంజలి. ఏయ్ రుద్ర ఏంటి, రుద్ర బావా అని పిలవచ్చు కదా అన్నాడు. అంజలి కోపంగా చూసి, ఉన్న పలంగా బావా అనమంటే ఎలా అనగలను? నాకు టైం కావాలి. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటది? నాన్నకి యాక్సిడెంట్ అయిందని ఎవరో చేశారని అనుకుని బయటికి వెళ్ళావు కదా. అయితే మరి ఎవరు యాక్సిడెంట్ చేశారో తెలుసుకున్నావా? లేదు. అదేంటి రుద్ర, ఎందుకు తెలుసుకోలేదు? నువ్వు వెళ్ళింది అందుకే కదా. అయినా ఇప్పటి వరకు ఏం చేశావు నువ్వు? మా మామయ్య, నీకు నాన్నని తెలిసేసరికి మీ బాబు కోసం తెగ ఆలోచిస్తున్నావు. కట్టుకున్న మొగుడు ఎప్పుడో బయటికి వెళ్ళి ఇప్పుడు వచ్చాడు. కనీసం తిన్నావా అని కూడా అడిగావా? ఏంటి అడిగేది? నువ్వు బాగానే ఉన్నావు కదా. మధ్యాహ్నం నీకు భోజనం పెట్టాను కదా. అయినా ఎందుకు పిచ్చిగా మాట్లాడుతున్నావు? అసలు ఎందుకే నేనంటే అంత కోపం నీకు? ఏదో బలవంతంగా పెళ్లి చేసుకున్నానో లేదో అప్పటి నుంచి పగబట్టిన పాముల
ఎందుకే నా వైపు కోపంగా చూస్తావు? నిన్ను అంటూ ఒక క్షణమాగి, నిజం చెప్పు రుద్ర, అసలు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? సూటిగా అడిగింది అంజలి. నేను కావాలని చేసుకోలేదు. నా ప్రపోజల్ నువ్వు ఓకే చేశాకే నీ మెడలో 3 ముళ్ళు వేయాలనుకున్నాను. కానీ తాతయ్య అంటూ ఆగి అంజలి ముఖం చూశాడు. అప్పటికే అంజలి ఆశ్చర్యంగా రుద్ర వైపు చూసింది. అసలు నేను లండన్ నుంచి వచ్చిందే నీకోసం. ఏంటి? షాక్గా అడిగింది అంజలి. అవును అంటూ జరిగిందంతా చెప్పాడు రుద్ర. ఎందుకు తాతయ్య నిన్ను పెళ్లి చేసుకో అన్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అర్థమైంది. ఏంటి రుద్ర అది? నువ్వు మా మామయ్య కూతురివి. ఆయనకి ముందే తెలుసుంటుంది. అందుకే నన్ను ఇక్కడికి రప్పించారు. కానీ మామయ్యకి యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు, బ్రతికే ఉన్న మీ నాన్న కుమార్ అంటూ రుద్ర అనేసరికి అంజలి షాక్గా చూసింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.